గ్రామాల్లో పేద పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలను కూడా దొంగలు వదలడం లేదు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో 2 అంగన్వాడీ కేంద్రాల్లో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి మరీ వస్తువులన్నీ చిందరవందర చేసి అందిన కాడికి దోచుకు వెళ్లారు. దాదాపు 30 ట్రేల గుడ్లు, 100 కిలోల బియ్యం, గ్యాస్ సిలిండర్, వంట నూనె ప్యాకెట్లు, కందిపప్పు, పిల్లలకు పెట్టే పౌష్టికాహార తినుబండరాలు దొంగిలించారు. బాలింతల పౌష్టికాహారం కోసం ఇచ్చే ఆరోగ్య లక్ష్మి టెట్రా ప్యాక్ పాలను కూడా సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. చోరీ జరిగిన 2 కేంద్రాలను పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. గ్రామాల్లో పేద పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చోరీ చేయడం చాలా బాధాకరం అంటూ గ్రామస్తులు ఆవేదన వెల్లడించారు. గతంలో కూడా కొందరు కావాలని సెంటర్లోని గుడ్లు పగలగొట్టారని, ఇలాంటివి జరగకుండా దొంగలను పట్టుకుని శిక్షించాలని పోలీసులను వారు కోరారు. ఈ చీరలు ఇట్లా ఉంటాయి మేడం, నేను చెప్తాను మేడం. ఇక్కడ ముట్టలేదు కదా బియ్యం లెక్క అంటే ఏమైతే 600 కొట్టు ట్రైన్ పోయింది, పాల ప్యాకెట్ పోయింది. ఒకటి కాడ తీసుకుపోయింది, దాని మీద వెళ్ళి 10 వేసుకుపోయింది. కాటన్ అంటే మొత్తం రేపు అలా చేస్తాం. ఇప్పుడు మీడియా కరెక్ట్ ఉందా మేడం? మురుకులు చేస్తే ఉంటుంది కదా. రెగ్యులేటర్ ముట్టకుండా జిల్లాలోని రాపోల్ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో నిన్న రాత్రి దొంగతనం చేయబడింది. అందులో పిల్లలకి ఉపయోగపడే బియ్యము, పప్పు, నూనె, పాలు, మురుకులు, గుడ్లు, అలాగే గ్యాస్ సిలిండర్తో సహా దొంగలించడం జరిగింది. వీటికి ఎవరొక బాధ్యులో తెలుసుకొని
దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అంటే ఎవరో స్టాక్ వచ్చింది చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా అట్లా పట్టిరు స్టాక్ వచ్చింది ఈ మంత్ స్టాక్ అంతా వచ్చింది